యూత్ అంతా బీటెక్ లేదంటే ఎంబీబీఎస్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ వైపు పరిగెడుతూ ఉంటే మన రాజేష్ నాయక్ ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఆర్ట్ వైపు పరుగులు తీస్తున్నారు. మా అత్తాపూర్ అనేది ఏరియా డిఫరెంట్ ఉంటుంది. ఒక మాస్ట్ ఏరియా, ఒక డిఫరెంట్ కల్చర్, ఒక కల్చర్ డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ అక్కడ. సో ఏజ్ నుంచి ఆటో నడపడం స్టార్ట్ సెవెంత్ క్లాస్ నుంచి యాక్చువల్లీ నేను ఆటో డ్రైవ్ చేస్తున్నా. లైక్ వెయిటరింగ్, క్యాటరింగ్ పని చేస్తుంటే నేను లైక్ క్యాన్వాస్, నేను బేసిక్గా అన్ని పేపర్ నుంచి వచ్చిన. నేను పేపర్ వేసిన, క్యాన్వాస్ వేసిన, లైక్ హెచింగ్స్ వేసిన, వుడ్ కట్స్ వేసిన, లీనో కట్ చేసిన, అన్ని ఎవ్రీథింగ్ ఐ విల్ డన్. నాకు ఎందుకో ఎక్కడో నాకు మాస్టర్స్ చేసే టైంలో నాకు స్టార్టింగ్ నుంచి నాకు సంథింగ్ ఈజ్ రాంగ్, నాకు ఎందుకో ఫీలింగ్ వస్తలేదు. నేను తీసుకున్న కాన్సెప్ట్కి నేను కలర్స్ వేస్తుంటే అది ఫీల్ ఎందుకు కలుగుతుంది నాకు ఎందుకో. నమస్కారం, ఇది మీ కైజర్ న్యూస్. ఈరోజు మనతో ఉన్నారు రాజేష్ నాయక్. యూత్ అంతా బీటెక్ లేదంటే ఎంబీబీఎస్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ వైపు పరిగెడుతూ ఉంటే మన రాజేష్ నాయక్ ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఆర్ట్ వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు మనం వెనక చూస్తున్నట్లయితే ఈ ఒక కొత్త తరహా ఆర్ట్ అనేది రెగ్జిన్తో ఆటోల నుంచి ఇన్స్పైర్ అయి తయారు చేస్తున్నారనమాట. సో రాజేష్ నాయక్ గారు, హలో ఎవ్రీవన్, హాయ్, దిస్ ఇస్ రాజేష్ నాయక్. రాజేష్ నాయక్ గారు, మీరు ఎక్కడి నుంచి, మీ గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి. నేను యాక్చువల్గా ఒక లోకల్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నాను యాక్చువల్గా నేను. ఓకే. సో అత్తాపూర్లో నేను జన్మించినాను. నేను అక్కడ అత్తాపూర్లో. ఓకే. సో మా అత్తాపూర్ అనేది ఏరియా డిఫరెంట్ ఉంటుంది. ఒక మాస్ట్ ఏరియా, ఒక డిఫరెంట్ కల్చర్, ఒక కల్చర్ డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ అక్కడ. సో అక్కడ మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్న సరౌండింగ్ మొత్తం ఒక డిఫరెంట్ ఉంటుంది. ఒక డిఫరెంట్ వైఫ్ కానీ ఒక చాలా డిఫరెంట్ అనిపిస్తుంది నాకు ఎందుకో. ఎక్కడనే పుట్టినా పెరిగిన వాళ్ళు తిరుగుతా అవన్నీ చూసుకుంటా యాక్చువల్గా అక్కడ నుంచి నేను చాలా నేర్చుకున్నా అక్కడ నుంచి. ఓకే. సో అత్తాపూర్ సైడ్ నుంచి ఇప్పుడు ఓల్డ్ సిటీ సైడ్ ఎప్పుడు వచ్చారు? ఓల్డ్ సిటీ అంటే అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ అంతా, నేను స్కూల్ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా అక్కడ నుంచి. కానీ ఇక్కడ ఉండేటంతా ఎట్లా అంటే అత్తాపూర్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ హెయిర్స్ కానీ, షూస్ కానీ, మూవీస్ కానీ బ్లాక్ టికెట్స్ అమ్ముతుంటారు. చాలా డిఫరెంట్ ఫన్నీగా వాళ్ళు చాలా స్మార్ట్ ఉంటారు అంతా. వాళ్ళు చాలా అంటే చాలా స్మార్ట్ ఉంటారు వాళ్ళంతా యాక్చువల్గా. సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి బయటకు? ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను బయటకు వచ్చిన. ఓకే. సో ఒకసారి కొంచెం మీ ఫ్యామిలీ గురించి చెప్పగలరు? మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ వచ్చేసి ఆటో డ్రైవర్. స్టిల్ హీ వాస్ ఆటో డ్రైవర్ ఓన్లీ. ఓకే. ఇప్పుడు కూడా? మా మదర్ వచ్చేసి స్టిచ్చింగ్, అంతా మొత్తం స్టిచ్చింగ్ చేస్తుంటది, ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ చేస్తుంటది. కలర్స్ మా దాంట్లో మేము లంబాడి యాక్చువల్గా రాజేష్ నాయక్ లంబాడి ఒకటి. ఓకే. మొత్తం దాంట్లో మొత్తం కలర్ఫుల్స్, బ్రైట్స్ కలర్స్ కానీ, అద్దాలు కానీ, కలర్స్ బ్రైట్స్ మొత్తం మిరర్స్ కానీ పెట్టుకుంటాము. కొంచెం ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ ఉంటుంది మాది, కల్చరల్ డ్రెస్సెస్ ఉంటుంటది. నేను అవి మమ్మీతోనే హెల్ప్ చేస్తుంటా అవి అంతా తీసుకుంటా. నేను వచ్చేసి ఇంకా నేను స్కూల్ టైం నుంచి ఎక్కువ, నేను స్కూల్స్ అంటే ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండదు యాక్చువల్గా. స్టడీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లేకపోతే ఎక్కువ తిరగాలంటే అట్లాంటి ఏరియా కల్చర్ అట్లాంటిది, అంటే మొత్తం తిరగాలి, లైక్ ఏదైనా కొంచెం డిఫరెంట్ ఉండాలి, చేయాలి అనే పేషెంట్ ఉంటే. అయితే నేను స్కూల్ టైం నుంచి నేను ఒక నైట్ టైమ్స్ నేను ఆటో నడిపిస్తా, ట్రావెల్ నైట్ లెవెల్ 3 to 4. సో ఏజ్ నుంచి ఆటో నడపడం స్టార్ట్? సెవెంత్ క్లాస్ నుంచి యాక్చువల్లీ నేను ఆటో డ్రైవ్ చేస్తున్నా. లైక్ వెయిటరింగ్, క్యాటరింగ్ పని చేస్తుంటే నేను ఆటో అయితే నైట్ లెవెల్ 2 to 4 అయితే 100% నేను నడిపిస్తుంటా. ఖచ్చితంగా కంపల్సరీ నడిపిస్తుంటా. ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు కూడా? ఓకే. దిస్ ఇస్ మై ప్యాషన్. లైక్ ఐ లైక్ డ్రైవ్ అంటే నాకు చాలా నడపాలంటే, నాకు వెహికల్స్ అంటే చాలా ఇష్టం. లైక్ నడపాలి, చేయాలి అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఒక్కొక్కళ్ళకి బైక్ నడపాలని ఉంటుంది, లేకపోతే కార్. మీకు ఆటో నడపాలన్న ప్యాషన్ ఎట్లా? నాకు అంటే మా ఇంట్లో వెహికల్స్ లేవు. అయితే నాకు ఒకటి ఆటో, ఒకటి మార్గం ఉంటే ఇంకా నాకు ఆటో ఇంకా చాలా, అంటే ఇంకా చాలా 3 అంటే 3 టైర్లు ఉంటుంది. ఆ 3 టైర్లు ఎట్లా అంటే డిఫరెంట్ గా ఎట్లా అంటే అట్లా వెళ్తుంటది. అది చాలా నాకు నచ్చుతుంది. అందుకే 2 వీలర్స్, 3 వీలర్స్ ఇంకా నాకు చాలా లైక్ చేస్తాను నేను.
ఓకే ఓకే. సో మీ స్కూలింగ్ నుంచి ఆటో నడపడం స్టార్ట్ చేశారు? స్కూల్ నుంచి. యాక్చువల్గా నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అత్తాపూర్ స్కూల్లో చదివినా నేను. జెడ్పీహెచ్ఎస్ అత్తాపూర్ స్కూల్. ఓకే. సో అక్కడ నుంచి మరి ఈ ఆటో నడపడము, 7th క్లాస్ చదువు, వీటన్నిటి మధ్యలో ఆర్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అయితే ఈ ఆర్ట్ అనేది వచ్చింది అన్నాడు ఎట్లా అంటే, అత్తాపూర్లో సంస్కృతి అని చెప్పేసి స్కూల్ ఉంది, ఇక్కడ క్లాసెస్ చెప్తుంటారు. అక్కడ బిఏ రెడ్డి సార్ అని చెప్పేసి మా గురువు గారు. ఎవరండి? బిఏ రెడ్డి. ఓకే. బిఏ రెడ్డి గారు అక్కడ మా సార్ అక్కడ ఉన్నారు. అయితే అక్కడ పిల్లలకి స్కూల్ అందరికి ఫ్రీ అని నేర్పిస్తారు. అక్కడ అందరికి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి అందరికి అక్కడ నేర్పిస్తారు. అందరికి ఫ్రీగా. ఇప్పుడు కూడా అందరికి ఫ్రీ అని నేర్పిస్తారు మా గురువు. అక్కడ చాలా మంది వస్తారు. అక్కడ విలేజ్ నుంచి అందరు పిల్లలందరూ కానీ అక్కడ చాలా మంది కానీ వస్తుంటారు. అక్కడ వచ్చి సార్ అక్కడ నేర్చుకుంటుంటారు. అక్కడ నుంచి నేను కూడా పోయి నేను తెలుసుకొని, మా బ్రదర్స్ వెళ్తుండే యాక్చువల్గా సంస్కృతికి. మా బ్రదర్స్ తో పాటు నేను కూడా ఒకసారి ట్రావెల్ చేస్తే నాకు నచ్చింది. ఇంకా నాకంటే ఆర్ట్ అంటే ఇష్టం ఉంటే ఇంకా మా బ్రదర్స్ ఇంకా నడిపోయినాక ఇంకా చాలా నాకు అక్కడ అందరూ ఆర్ట్స్ చేస్తున్నారు. చాలా నచ్చింది నాకు అక్కడ. అయితే అక్కడ మా సీనియర్స్ ఉంటారు కదా, బ్రదర్స్ ఉంటారు కదా, అక్కడ మా సీనియర్స్ కానీ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ బిఎఫ్ వేసినారు, మాస్టర్స్ వేసినారు, వాళ్ళు కూడా వస్తుంటారు అక్కడ. అయితే నేను వాళ్ళతో తెలుసుకొని మెల్లమెల్ల తెలుసుకొని వాళ్ళతో ట్రావెల్ చేసుకుంటా సంథింగ్ ఈస్ దేర్ దీంట్లో ఉంది ఏదో ఉందని చెప్పేసి నేను కూడా దాంట్లో జాయిన్ అవుతున్నా, మెల్లమెల్లగా వస్తున్నా. ఓకే. ఇప్పుడు జనరల్గా ఆర్ట్ అంటే అందరూ ఒక క్యాన్వాస్ మీద పెయింట్ చేయడము, లేకపోతే స్కల్ప్చర్స్ అట్లా ట్రై చేస్తారు కదా. ఈ రెగ్జిన్ వర్క్స్ అనేవి ఇది ఎప్పటి నుంచి, ఇది ఎట్లా అసలు స్టార్ట్ అయ్యింది? లైక్ క్యాన్వాస్, నేను బేసిక్గా అన్ని పేపర్ నుంచి వచ్చిన. నేను పేపర్ వేసిన, క్యాన్వాస్ వేసిన, లైక్ హెచింగ్స్ వేసిన, వుడ్ కట్స్ వేసిన, లీనో కట్ చేసిన, అన్ని ఎవ్రీథింగ్ ఐ విల్ డన్. చూసిన అన్ని చేసిన, నేను అన్ని చేసిన. కానీ నాకు ఎందుకో ఎక్కడో నాకు మాస్టర్స్ చేసే టైంలో నాకు స్టార్టింగ్ నుంచి నాకు సంథింగ్ ఈజ్ రాంగ్. నాకు ఎందుకో ఫీలింగ్ వస్తలేదు. నేను తీసుకున్న కాన్సెప్ట్కి నేను కలర్స్ వేస్తుంటే అది ఫీల్ ఎందుకు తలుతుంది నాకు ఎందుకో. నాకు ఎంజాయ్ చేయలేకపోతున్నాను దాంట్లో నేను. అయితే నేను సంథింగ్ ఈజ్ రాంగ్ చెప్పేసి నేను దీనికి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. లాస్ట్కి వర్కౌట్ అయింది. అయితే నేను ఎప్పుడు నేను ఆటోలో కూర్చుంటా, ట్రావెల్ చేస్తున్నా నైట్ లెవెల్ నుంచి 3 దాకా. నేను ఎప్పుడు కస్టమర్స్తో మాడుతుంటా, లైక్ అందరితో మాడుతుంటా కదా, ఆటోలో కూర్చుంటా, తినేటప్పుడు కూర్చుంటా. సైడ్లెస్ కానీ వెంకల కానీ కింద కానీ అంతా ఆటో సీట్స్ కవర్స్ ఉంటాయి. నాకు ఎప్పుడు తలుతుంటా సైడ్లో కానీ కూర్చున్నప్పుడల్లా కానీ, అంటే ఫన్నీ ఫోన్ మూవీ చూసినప్పుడల్లా కానీ ఇట్లా ఆటో తలుతుంటది. ఇప్పుడు మా ఆటోలో లైక్ మైకిల్ జాక్సన్ కానీ సంథింగ్ డిఫరెంట్ పోస్టర్స్ ఉంటాయి, అది ఉంటుంది. అయితే నా థాట్ వచ్చింది అక్కడ నుంచి దాన్ని తీసుకోవచ్చు, ఇదేం చెయ్యొచ్చు. పాప్ ఇమేజెస్ అంటే నా దాంట్లో మొత్తం పాప్ ఇమేజెస్ టైప్ ఆఫ్ లో అనిపిస్తుంటాయి, కలర్ఫుల్స్ కనిపిస్తుంటాయి కదా. అయితే నేను తీసుకోవచ్చు ఇక్కడ నుంచి, నేను దీంతో కూడా వాడచ్చు అని చెప్పేసి నాకు సంథింగ్ ట్రై చేద్దాం అని చెప్పేసి చాలా ట్రై చేసిన. నాకు కొంచెము కానీ నాకు అంత కాలేజ్ స్టార్టింగ్ నాకు చాలా ఫీల్ అయినాయి, కానీ తర్వాత లాస్ట్కి వర్కౌట్ అయింది. దాని నుంచి మెల్లగా ఇంకా తీసుకొచ్చేసిన ఇంకా ఆర్ట్ ఫీల్డ్ లా. ఓకే. సో ఆల్రెడీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఆటో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తో మీరు ఇక్కడ రెగ్జిన్ దీంట్లోకి వచ్చారు? ఎగ్జిన్ యాక్చువల్గా నేను మా సరౌండింగ్ లా ఓల్డ్ సిటీలో కానీ నేను అక్కడ సరౌండింగ్ లా మొత్తం ఇంకా హైదరాబాద్ ఏమవుతుంది, నేను ఎక్కడ ట్రావెల్ చేస్తుంటా నైట్ టైమ్స్ లా అంతా క్యాచ్ చేస్తుంటాయి. నైట్ టైంలో మొత్తం ఎప్పుడు నడిపిస్తుంటా కదా, అలా మెమొరీ మొత్తం అవే వస్తుంటది, థాట్స్ ఇంకా వేరే రావు నాకు యాక్చువల్గా. అయితే నేను ఇంకా కాలేజ్లో అందరు అంటుంటే, అంటే మాకు బీఎఫ్ఏ కాలేజ్లో క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయినాక థర్డ్ ఇయర్ నుంచి క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. అయితే సార్ అందరు క్రియేటివిటీ స్టార్ట్ చేయి అని చెప్పేసి అంటే ఎట్లా అంటే అందరు చాలా మంది ఎక్కడి నుంచి వస్తారు, అక్కడి నుంచి స్టార్ట్ చేయమంటారు. నాకు ఎంత చేసిన ల్యాండ్స్కేప్ అనేది ట్రై చేసిన, బిల్డింగ్స్ అని ట్రై చేసిన, అన్ని చేసిన, నాకు ఎందుకు హ్యాపీనెస్ అక్కడ వస్తలేదు. అయితే మా గురువు అని చెప్పేసి రాజేశ్వరరావు సార్ మాకు ఏమన్నా అంటే, నువ్వేం ఎక్కడి నుంచి వస్తున్నావు, వాట్ ఈస్ రాజేష్ నాయక్ అని చెప్పేసి క్వశ్చన్ వేసిన ఒకటి. హూ ఇస్ రాజేష్ నాయక్, నువ్వే పెట్టు, బయట ఎవరో వీళ్ళు చేసింది కాదు, ఆర్ట్ అంటే అది ఇది కాదు, అసలు నువ్వేమనుకో చెప్దాం అనుకుంటున్నావు, నీ వర్క్ నుంచి ఏం నేర్చుకోవాలి, ఇక్కడ స్టార్ట్ చేసినావు, నువ్వేం చెప్పగలుగుతున్నావు ఆర్ట్ గురించి, అది కావాలి. ఆర్ట్లు అంటే అంతా ఏదో చేస్తున్నావు, అది చేయాలి ఇది చేయాలని ఆర్ట్లు కాదు, ఇక్కడ చేయాలి క్రియేటివిటీ కలిసి ఎక్కడ నీకు కనిపించదు ఎవరిది వేరేది, నీకు చాలా ఉన్నాయి, నీ రూట్స్ చాలా నీ దగ్గర చాలా ఉన్నాయి, అవే తీసుకురా.
అని చెప్పేసి చాలా చెప్పి ఉంటాను. చాలా చాలా ఎందుకో నాకు చాలా స్టార్టింగ్లో చాలా ఇట్లా అంటుంటే చాలా నాకు చాలా నచ్చేసిన అది. అయితే నేను ట్రై చేసిన ఇంకేదో నాకు డిఫరెంట్గా చేయాలంటే ఏం అవుతలేదు. అయితే నాకు నేను చెప్పిన సార్ నాకు ఎంత సార్ నాకు నైట్ టైం చేసేటప్పుడు ట్రావెల్స్లో మొత్తం ఇవే వస్తున్నాయి సార్. లైక్ కస్టమర్స్ మాట్లాడడం కానీ, నేను వాళ్ళతో మాట్లాడడం కానీ, మేము నాటి ట్రావెల్స్ అందరం కలిసి కూడా మేము నాటి వర్క్స్ చేయడం కానీ, టిక్టాక్లో వీడియోస్ తీయడం కానీ, యూట్యూబ్లో పెట్టడం కానీ, అవి అన్నీ మేము అవే చేస్తుంటాం కదా ఎక్కువ ఆల్మోస్ట్. అయితే అవే టికెట్ బ్లాక్ టికెట్ మూవీస్ రాగానే బ్లాక్ టికెట్ అమ్మడం కానీ, డెఫినెట్లీ. అయితే అవి అన్నీ చేస్తుంటాయి కదా సార్. నాకు ఇవే వస్తున్నాయి సార్, ఇంక నాకు ఏం వస్తలేదు సార్ అంటే, అప్పుడు సార్ చాలా బాగుంది, ఇంట్రెస్ట్ నేను చేయొచ్చు కదా, ఎందుకు చేయవు అని చెప్పేసి అంటే నేను అదే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తుంటే నేను అవి వర్క్ స్కెచింగ్ చేసుకుంటా, పెయింటింగ్ చేసుకుంటా, BFF టైంలో మొత్తం చేసుకుంటూ అవి దాని మీద వర్క్స్ రీసెర్చ్ చేసుకుంటా. నేను మొత్తం ఇవన్నిటికీ రీసెర్చ్ చేసినాకనే స్టార్ట్ చేస్తుండే అంత ఇట్లా ఏమవుతుంది నాకు ఏంటంటే నైట్ టైమ్స్ ఏమవుతుంది ఇక్కడ హైదరాబాద్లో నా సరౌండింగ్ ఏమవుతుందో అవే నుంచి ఇక్కడ చూపెడుతున్నా ఇక్కడ ఈ వర్క్స్ లో. ఓకే, సో ఏదైతే నైట్ టైం మీరు విజువలైజ్ చేస్తున్నారు, నైట్ టైం కానీ డే టైం హైదరాబాద్ ఏదైతే మీరు ఆట ఆడుతున్నప్పుడు చూస్తున్నారో వాటిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చూపెడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు రాజేశ్వరరావు సార్ గురించి మాట్లాడుతున్నారు. సో రాజేశ్వరరావు సార్తో మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉంది? ఆయన మీకు ఎట్లా హెల్ప్ చేశారు? సార్ చాలా అంటే చాలా. ఓకే, నేను BFA ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఒక 5 years దాకా ఉన్నా నేను. చాలా అంటే నేను స్కూల్స్ కాలేజ్ ఎక్కువ పోతున్నాను. ఓకే, కాలేజ్ ఎక్కకుండా సార్ కంటే 24 hours సార్ కంటే ఉండే, నైట్ కూడా నేను సార్ కంటే పర్మిషన్ తీసుకొని మరి స్టూడియోలో పనుకుంటుంటే నేను నైట్ టైంలోనే వర్క్ చేస్తుంటే నేను. నైట్ టైం అంటే నైట్ తెలియకుండా సార్కి మళ్ళీ నేను నైట్ లెవెల్కి ఆటో తీసుకొని మళ్ళీ పోయి ఒక రెండు రౌండ్ కొట్టేసి మళ్ళీ వచ్చి మళ్ళీ వర్క్ చేసుకుంటుండే నైట్ టైమ్స్లో. అయితే వచ్చి నేను సార్తో జర్నీ చేసిన కదా, చాలా మంచిగా అనిపించింది నాకు. ఏం యాక్చువల్గా స్టడీ మీద చాలా ఇంట్రెస్ట్ లేకుంటే, అయితే సార్ చిన్న కాడ నుంచి నేర్పించింది. అంటే చాలా నేర్చుకోవాలి, స్టడీ కూడా ఇంపార్టెంట్, మన ఆర్ట్ ఫీల్డ్లో నేర్చుకోవాలి, చాలా నేర్పించింది. అంటే మొత్తం ఆర్ట్ రావాలంటే నాలెడ్జ్ ఉండాలి, స్టడీ చేయాలి, అన్నీ చేయాలి, హిస్టరీ చదవాలి, బుక్కులు చూడాలి, ఇవన్నీ చెప్తుంటే అయితే తెలుసుకోవాలి ఆర్టిస్ట్ ఎందుకు చేసారు, ఇంతకుముందు ఆర్టిస్ట్లో దేని గురించి చేసారు, ఆర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆర్ట్ ఏంది అసలుకి, ఇవన్నీ చెప్తుంటే ఆర్ట్ అంటే వచ్చింది మనం చేయడం కాదు, ఇక్కడ మనం దాని గురించి తెలుసుకోవాలి, చూడాలి. అట్లా నేను రీడ్ చేసుకుంటా అందరు ఆర్టిస్ట్ చూసుకుంటా, అన్ని ఆర్టిస్ట్ వర్క్ చేసుకుంటా, వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఫీలింగ్ ఏంది ఇవన్నీ చూసుకుంటా నేను ఈ ఫీల్డ్లో నేను వచ్చిన. యాక్చువల్గా రాజేశ్వర సార్ చాలా నేర్పించింది. నేను బయటకి ఎక్కువ వెళ్ళిపోతుండే, ఆర్టిస్ట్ కలపోతుండే. సార్ ఏమైనా కలవాలి, అందరితో మాట్లాడాలి, తెలుసుకోవాలి. ఒక ఆర్టిస్ట్ గా ఎలా మారాలి మొత్తం చాలా అన్నీ చాలా. సార్ ఎట్లా అంటే చిన్నగా స్టార్ట్ చేస్తే చిన్న పేపర్ కానీ, పెద్ద పేపర్ కానీ, క్యాన్వాస్ కానీ, ఏదైనా కానీ చిన్న బాక్స్ నుంచి స్టార్ట్ చేసిన ఈ నుంచి ఈ రకం మైండ్ నడుస్తుండాలి. ఇది స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా నేను మైండ్ నడుస్తుండాలి. అయిపోయిన ఏమంటే మళ్ళీ థింక్ చేస్తుండాలి దానికి. దానికి నువ్వు ప్లే అవుతుండాలి, నీ ఐస్ మొత్తం తిరుగుతుండాలి, చూస్తుండాలి, నీ అబ్జర్వ్ చేస్తుండాలి. ఇప్పుడు ఏదో ఆలోచన ఇంకా వేరే థాట్స్ రావద్దు, అదే థాట్స్ రావాలి, ఇంకా వేరే థాట్స్ రావద్దు, డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి అంటుండే. రాజేశ్వర సార్ చాలా అంటే చాలా నేర్చుకున్నాను. చాలా అంటే చాలా నేను ఈ స్టేజ్ ఉందంటే చాలా నేర్చుకున్నాను సార్తో. చిన్నది నుంచి పెద్ద దాకా ఇప్పుడు కూడా షేర్ చేస్తుంటా, సార్ ఇట్లా అయింది సార్, ఇట్లా సార్ అని చెప్పేసి. ఇప్పుడు అన్నారు కదా ఆర్ట్ ఏదైతే మీరు చేస్తున్నప్పుడు బ్రెయిన్ డిస్ట్రాక్ట్ అవ్వకూడదని. సో ఇప్పుడు జనరల్గా ఒక ఆటో డ్రైవర్ ఫ్యామిలీ అంటే మరీ అంత రిచ్ అయితే ఉండడం కష్టం. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇట్లా మీరు ఎంతమంది సిబ్లింగ్స్, ఎలా ఉంది ఫ్యామిలీ? మేము 3 brothers మేము. మా ఫాదర్ మదర్, మేము 5 members టోటల్ మేము. అయితే మా ఫాదర్ వచ్చేసి ఆటో డ్రైవర్ కదా, మా పెద్ద అన్న కూడా ఈజ్ డ్రైవర్ ఓన్లీ, కార్ డ్రైవర్ తను. ఇంకో వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ చేసిన తను. ఇప్పుడు అతను ఇద్దరు జాబ్ చేసిన వల్ల నాకు కొంచెం ఇది అయిపోయింది. అంటే చాలా చిన్నోడు నేను యాక్చువల్గా, వాళ్ళు పెద్దలు వాళ్ళు సంపాదించి మొత్తం ఇంట్లో ఇస్తుంటారు. నేను చిన్నోడు కదా, వాడు కొంచెం చూస్తూ వదిలేస్తుంటుంటే. అయితే నేను ఎట్లా అంటే నేను నైట్ చేసిన దాంట్లో నుంచి నేను ఇంత ఇవ్వాలి న్యాచురల్గా. డైలీ నేను ఒక 700 సంపాదిస్తాను యాక్చువల్గా డైలీ నైట్. 700 సంపాదించిన 300 ఇంట్లో ఇస్తా, అట్లా గ్యాస్ ఓపిస్తా ఆటోలా. ఇంకా మీతో ఉన్నది నేను పాకెట్ మనీ పెట్టుకుంటా, అవే పాకెట్ మనీతో మెటీరియల్స్ కి వాడుకుంటుంటా. మెటీరియల్స్ అవి తీసుకొచ్చి మొత్తం మెటీరియల్స్ పెడతాను నేను. ఎక్కడ నాకు కానీ నేను వాడుకోవాలి, తినడానికి కానీ, డ్రెస్సింగ్ కానీ, నాకు నేను ఏం చూడ. నేను ఏమున్నా సరే నేను కాలేజ్ వచ్చేటప్పుడు బస్ కానీ, పాస్ కోసం కానీ, నా గురించి మాత్రమే నేను బస్కి మాత్రం పెట్టగలుగుతా. నా మంత్లీ నేను బస్ టికెట్కి కానీ, బస్ పాస్కి కానీ పెట్టగలుగుతా.
ఇంకా దీనికి మొత్తం మెటీరియల్కి పెడతాను యాక్చువల్ మొత్తం మాక్సిమం మీ ఓన్ ఖర్చు ఏదైతే ఉందో మెటీరియల్స్ మొత్తం మెటీరియల్స్ మీదనే. మరి మీ డాడీ ఎప్పుడు కూడా ఆయన బీటెక్ లాంటివి చేయాలి నువ్వు, లేకపోతే 10 చదువులు చదువుకోవాలి, ఎందుకు నువ్వు ఇప్పుడు నేను ఇదే పని చేస్తాను, నువ్వు ఎందుకు వస్తున్నావు, ఆటలో డబ్బులు ఉండవు, ఇట్లా ఎప్పుడైనా తిట్టడం కానీ మమ్మీ కానీ సపోర్ట్ చేస్తారా, లేకపోతే తిట్టారా, లేకపోతే ఎట్లా ఉండింది? అంటే వాళ్ళకి ఆర్ట్ గురించి అసలు ఏం ఐడియా లేదు. అసలు నేను ఏం చేస్తున్నా నాకు అడమే కాదు. ఓకే. నిన్నంటే వాళ్ళకి నేను మంత్లీ అయితే ఇస్తున్నా మనీ, వాళ్ళు ఇంకా హ్యాపీ. కానీ వాళ్ళు ఏంటంటే ఇంకెన్ని రోజు ఇవన్నీ చూసుకుంటావు, జాబ్ చేసుకోవచ్చు కదా, జాబ్ చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు అందరు చేస్తారు కదా, నువ్వు ఎందుకు చేయవు, చేస్తే బాగుంటుంది, ఇంకెన్ని రోజులు ఇవన్నీ ఎందుకు, ఈ పిచ్చి పిచ్చి గీతలు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు అవసరమా అని చెప్పేసి ప్రతిరోజు అంటారు. అర్థం కాదు, కానీ నేను అంతా పట్టించుకున్నాను. నాదిందో ఒకటి నాకు థాట్ ఉంది, అది ఒక్కటి ఏం చేయాలని అదే చేస్తుంటా నేను. నా ఫోకస్ మొత్తం అక్కడ ఉంటుంది, అక్కడనే వస్తాను. ఎంతమంది చెప్పినా నేను వినాను యాక్చువల్గా. నేను నా ఫోకస్ ఏంది దానికి నేను చూస్తాను. సో వాళ్ళైతే తిట్టడానికి తిడుతున్నారు కానీ ఫోకస్ మొత్తం ఆర్ట్ మీద ఉంది. నేను మొత్తం మా సార్ రాజేశ్వర సార్ కానీ లక్ష్మణ్ సార్ కానీ, లక్ష్మణ్ సార్ మా గురువు అయితే ఎప్పుడు లక్ష్మణరావు సార్, లక్ష్మగౌడ్ కే లక్ష్మగౌడ్ సార్ ఎప్పుడు కొంచెం ఫోకస్ చేయి, దీని ఫీచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఆటో తగ్గించు. నైట్ సార్ నేను సార్ కాడ నేను వర్క్ చేసినప్పుడు నైట్ వర్క్ చేసి వస్తున్నాను, కళ్ళు మొత్తం రెడ్ అవుతుంటాయి కదా, వద్దురా అని చెప్పేసి అంటుండే, వద్దురా అని చెప్పేసి నేను అయినా సరే నేను నైట్ నడిపించుకొని సార్ కాడ వచ్చి వర్క్ చేస్తుంటే నేను ఇట్లా చాలా ట్రావెల్ చేసినాను. ఓకే. సో ఇప్పుడు మీ ప్రతి ఆర్ట్కి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉందా? ఇన్స్పిరేషన్ అనే ఏం లేదు యాక్చువల్లీ. నాకు మైండ్లో ఏం నడుస్తుంది, క్యాచ్ అవుతుందో అవే తీసుకొస్తాను నేను. యాక్చువల్గా నేను లైక్ ఆర్టిస్ట్ వర్క్స్ వస్తుంటే నాకు డాలీ వర్క్ నాకు చాలా ఇంట్రెస్ట్. నాకైతే సెరలిజం టైం ఉంటుంది కదా, ఆ టైం వర్క్స్ చాలా ఇష్టం నాకు. అయితే నేను ఇక్కడ వచ్చేసి నేను వర్క్స్ నేను ఆటో చేయగలుగుతా, కానీ నాకు అట్లా ఆటో చేయబుద్ది కాదు నాకు ఎందుకు అంటే, నేను ఇప్పుడు ఈ వర్క్స్ చూస్తే కానీ ఇక్కడ చూస్తే కానీ అయితే నేను ఫీల్ అవుతాను, ఎక్కడన్నా నేను ఫీల్ అయి చేస్తుంటా, మూమెంట్స్ అనిపిస్తుంటుంది నాకు, కాన్సెప్ట్ వస్తుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మీరు చూస్తే ఈ వర్క్స్ లా ఎట్లా అంటే ఒక పయ్య ఇంకల్నే చేస్తుంది, ముంగడ చేసినట్టుంది కదా. యాక్చువల్గా నేను ఎట్లా అంటే నేను డ్రైవ్ చేసినప్పుడల్లా కానీ కస్టమర్ అని ఇట్లా కనిపించగానే నేను ఫస్ట్ స్పీడ్ పోయి ఆపేస్తాను బండి. అయితే నాకు ఈ ఫ్లోర్ మొత్తం ఆటో ఇక్కడ ఇట్లా మీదకి లేస్తున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంటుంది నాకు. సో ఇప్పుడు దీంట్లో అందుకే ఒకటేమో ముందుకి, ఇంకోటేమో వెనక లేచినట్టు అక్కడ లేచినట్టు అంటే ఎందుకంటే కస్టమర్ కనిపించగానే ఇట్లా స్లో అయినాము ఇంకో వచ్చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య ఆటో చాలా ఎక్కువైపోయింది కదా, కాంపిటీషన్. అయితే ఏమైతుందంటే ఇక్కడ మనం స్లో అయినాం అనుకో, చాలా నేను స్మార్ట్ వర్క్ చేస్తా, ఇట్లా కనిపించాలి స్పీడ్ పోయి ఆపేసాలి, మేడం 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 అని స్మార్ట్ గా ట్రీట్ చేసి నేను అందరితో అందరితో చాలా ట్రీట్ గా మాడతా, చాలా డిఫరెంట్ గా మాడతా. అయితే నేను స్పీడ్ పోయి ఆపేస్తా, అలా మాట వాళ్ళేమో అని చెప్పేసి కూడా వచ్చి కూర్చేస్తారు. చాలా టైం చాలా స్పెండ్ చేస్తాను వాళ్ళతో కూడా, నేను కూడా ట్రావెల్ చేస్తుంటా వాళ్ళతో. నాకు అదే అంటే చాలా అంటే మూమెంట్స్ అన్ని ఇట్లా ముంగట్లు వేస్తున్నట్టు ఎంకలు వేస్తున్నట్టు కానీ అవన్నీ నాకు ఎట్లా అంటే స్పీడ్ బ్రేక్ వస్తుంటుంది, స్పీడ్ బ్రేక్ వస్తున్నప్పుడల్లా ఇట్లా చెడ వస్తుంటుంది, అవన్నీ ఇట్లా మీదికి వస్తున్నట్టు ఆటో కానీ ఇది వస్తున్నట్టు కానీ ఆ ఫ్లోర్ వస్తుంటుంది. నాకు ఎందుకు మైండ్ సెట్ లో మొత్తం అవే నడుస్తుంటుంది స్కెచింగ్ చేసేటప్పుడు అంతా కానీ. సో మీ ఆటోలో మీరు చేసేది అయితే ఉందో మీరు ఫీల్ అయినా. ఇప్పుడు మన వెనకాల దీంట్లో ఇప్పుడు ఒక ఆటోలో ఒక ఫ్లై ఉన్నట్టుంది, దీనికి ఏంటి మీది? యాక్చువల్గా ఓల్డ్ సిటీలో మా దాంట్లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది, రష్ ఉంటుంది, అన్ని ఉంటుంది. రెడ్ ఎప్పుడు ఎక్కువ రెడ్ సిగ్నల్ అనిపిస్తుంది, గ్రీన్ సిగ్నల్స్ ఎక్కువ అనిపించవు. అయితే మేము ఎట్లా అంటే లోపల కూర్చున్న అందరూ భయ్యా తోడా స్పీడ్ జానా వాళ్ళు ఎప్పుడు స్పీడ్ అంటారు ఎందుకంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి. మేమంటే వాళ్ళు చెప్పినప్పుడు నేను వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పేసి నేనేం చేస్తాను అంటే, నేను ట్రాఫిక్ ఉండని రెడ్ సిగ్నల్ ఉండని ఏమైనా ఉండేది స్పీడ్ వెళ్ళిపోతుంటాం. ఏం చూడం, మేము పక్కన ఏమైతుంది ఇక్కడ ఏం చూడం, మేము ఒక ఈగలాగా వెళ్ళిపోతుంటాం. మాకు ఈగలు ఒక స్పీడ్ వెళ్ళిపోతున్నట్టు, స్పైడర్ మ్యాన్ వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది మాకు, చాలా రఫ్ ఇట్లా వెళ్ళిపోతాం. అది నాకు ఎందుకంటే నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. నాకు ఇట్లా ఏం కనిపించవు, గల్లీ చిన్న చిన్న గల్లీ ఉంటాయి కానీ రఫ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అది సో ఈగ ఇట్లా వెళ్ళిపోయినట్టు ఈగలాగా వెళ్ళిపోవాలని నాకు ఎప్పుడు థాట్ ఉంటాయి, ఈగలాగా వెళ్ళిపోవాలి, ఎక్కడ స్టాప్ గా అనిపించే ఫీలింగ్ వస్తుంది నాకు. అందుకని మీ దాంట్లో స్పైడర్ మ్యాన్ కూడా ఎక్కువ. స్పైడర్ మ్యాన్ మేము అందరం ఇక్కడ ఆటో డ్రైవర్స్ అందరం మేము ఇట్లా చాలా అంటే హీరోగా స్పైడర్ మ్యాన్ తిరిగి పోవాలి, క్యాచ్ చేయాలి మూమెంట్స్ అంటే మేము అంటే మాకు ఒక ఫీలింగ్ అవుతుంటాం మేము స్పైడర్ మ్యాన్ లాగా అప్పుడు. ఓకే. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మిగిలిన ఆటో డ్రైవర్స్ వీళ్ళందరూ మీరు ఇట్లా ఆర్టిస్ట్ అవ్వడం దీని గురించి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతుంటారు? వాళ్ళు చాలా ప్రౌడ్ ఫీల్.
ఓకే. చాలా అంటే చాలా లైక్ చేస్తాను నన్ను వాళ్ళు. నువ్వు ఆట ఆడుకుంటా నువ్వు ఆ వర్క్ చేస్తున్నావు, మళ్ళీ ఈ వర్క్ చేస్తున్నావు, అది చాలా. నేను ఎట్లా అంటే చాలా హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేశాను. నేను చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలనుకుంటా నేను. ఇక్కడ టైం వేస్ట్ చేయదు, హార్డ్ వర్క్ చేయాలి. నా హార్డ్ వర్కే రేపు తీసుకెళ్తుంది. ఒకటి నాకు నమ్మకం, ఒకటి మీ హార్డ్ వర్క్ కూడా తీసుకెళ్తాను. నేను టైం ఎక్కువ, నేను పండుకొని ఎక్కువ టైం స్పెండ్ ఎక్కువ వర్క్తో చేస్తుంటాను. నా టైం ఎక్కడ దొరికినా నేను వర్క్ చేయాలని ఒకటి ఫీలింగ్ నాకు ఒకటి ఉంటుంది. ఓకే. సో టైం మొత్తాన్ని ఇంకా ఆటలోనే పెట్టేస్తా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మీరు అసలు ఎట్లా సెలెక్ట్ అయ్యారు? మీకు ఈ సోలో ఎగ్జిబిషన్ ఆఫర్ అనేది ఎలా వచ్చింది? లాస్ట్ ఇయర్ 5th ఎడిషన్లో స్టేట్ గ్యాలరీ అనేది ఎవ్రీ ఇయర్ ఒక ఆల్ ఇండియా కాంపిటీషన్ జరుగుతుంటుంది ఇక్కడ. అయితే అందరు ఇక్కడ అన్ని స్టేట్ నుంచి పంపిస్తుంటారు, అన్ని స్టేట్ నుంచి పంపిస్తుంటారు ఆర్ట్ వర్క్స్, అందరిది ఎవరు వాళ్ళ వర్క్ పంపిస్తుంటారు. నేను కూడా లాస్ట్ టైం నేను విన్నా స్టేట్ గ్యాలరీకి, నేను కూడా పెట్టిన లాస్ట్ టైం, దాంట్లో సెలెక్ట్ అయింది. అంటే మెయిల్ వచ్చింది సెలెక్ట్ అయినట్టు. నేను మళ్ళీ వచ్చి నేను ఇక్కడ హ్యాండిల్ చేసిన దాని తర్వాత మళ్ళా నాకు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు అట్లా లిస్ట్ వచ్చింది, అవార్డు వచ్చినట్టు, ఇంక సోలో షో అవార్డు వచ్చిందని చెప్పింది నాకు. నాకు ఇప్పటి నుంచో షో చేయాలనిపించి, నాకు ఎప్పటి నుంచో కాన్ఫిడెన్స్ ఉంటే, అంటే చేయాలనిపించి నాకు ఇది ఉంటే, నాకు ఎప్పటి నుంచో వర్క్స్ చేస్తున్న కాడికి నేను చేయాలి అవుట్పుట్ పెట్టాలని అనుకున్న టైంలోనే ఈ స్టేట్ గ్యాలరీలో సోలో షో అవార్డు వచ్చింది నాకు. చాలా బెనిఫిట్ అయిపోయింది నాకు ఈ సోలో షో రావడం వల్ల. దాని తర్వాత నేను సోలో షో అవార్డు రాని మళ్ళీ దాని తర్వాత నేను మా క్యూరేటర్ అన్నప్పుడు మేడంతో డిస్కస్ చేసిన, మ్యామ్ నాకు ఇట్లా సోలో షో అవార్డు వచ్చింది, మీరు ఏమైనా చేయగలుగుతారా అంటే, డెఫినెట్లీ 100% చెప్పేసి మేడం చాలా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చాలా సపోర్ట్ చేసుకుంటా, అన్నిటికీ సపోర్ట్ చేయడం కానీ, దేనికన్నా అన్నిటికీ సపోర్ట్ చేయడం కానీ. ఈ షోకి మేము 8 months ముందే మాదంతా అవార్డు వచ్చినాక మేము అప్పుడప్పుడు బుక్ చేసుకున్నాము డేట్స్ కానీ, ఈ డేట్కి మాకు కావాలని చెప్పేసి. మేడం అన్నది ఒక్క గ్యాలరీ ఇస్తారు కదా, ఒక గ్యాలరీ వద్దు 4 galleries తీసుకోవాలని చెప్పేసి మేడం, అంటే వర్క్స్ ఇక్కడ ఉన్నాయి కదా సపోర్టింగ్ లాగా ఎవ్రీథింగ్ మేడం చాలా చూసుకుంది నాకు. ఓకే. సో ఆ విధంగా మీకు ఈ సోలో ఎగ్జిబిషన్ అనేది వచ్చింది. సోలో షో అవార్డు అనేది ఒక గ్యాలరీ మాత్రమే, అయితే మేడం వచ్చేసి మొత్తం ఇంకా 3 galleries తీసుకొని మేడం ఇంకా చూసుకుంటుంది దానికి. ఓకే. సో ఇప్పుడు దీనివల్ల మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుందా, ఎట్లా అవుతుంది మీకు? చాలా హెల్ప్ అనేది ఇంకా అంతా నా ఆర్ట్ వర్క్స్ అనేది అందరూ ఆర్టిస్ట్ లో చూపెట్టిన. ఫస్ట్ నా వన్ థింగ్, నా లోపల ఉన్న ఫీలింగ్ మొత్తం బయట పెట్టిన నేను. నా ఆర్ట్ ఫీలింగ్ నాకు కూడా, అంటే ఆర్టిస్ట్ లోపల ఉన్న ఫీలింగ్ బయట చూపెడుతున్నాయి కదా, ఆర్టిస్ట్ చూపెడుతున్నా తెలిసేది. నా ఆర్ట్ అనేది బయటకు వస్తున్నాయి కదా తెలిసేది. అందరు వచ్చారు స్టార్టింగ్ ఫస్ట్ డే, చాలా మంది క్రౌడ్. అప్పుడైతే నా స్టార్టింగ్ రోజు అయితే నేను మొత్తం నా ఓల్డ్ సిటీ బ్యాచ్ మొత్తం తీసుకొచ్చి మొత్తం లైటింగ్ సిస్టమ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అంతా పెట్టేసిన. అక్కడ ఒక గేట్ పెట్టిన స్టార్టింగ్ లో, అక్కడ గేట్ పెట్టినట్టు ఎట్లా అంటే అక్కడ నుంచి ఇక్కడ జర్నీ చేసినట్టు, అంటే చాలా మంది ఆటోలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా జర్నీ చేసినట్టు. అయితే నా ఆటోలో ఎక్కితే ఎట్టుంటది, నా ఆటోలో ఎక్కితే ఎట్లా అంటే డోర్ ఓపెన్ చేయగానే ఇట్లా నా ఆటోలో మొత్తం అంటే నడుచుకుంటూ వస్తారు కదా మీరు అక్కడ నుంచి ఇక్కడ దాకా. అయితే నేను ఒక ఆటోలో కూర్చున్నట్టు ఫీలింగ్, జర్నీ చేసినట్టు. అందుకని ఒక ఆటో డోర్ పెట్టిన అక్కడ నుంచి ఇక్కడ కింద అక్కడ మీ స్టెప్స్ దగ్గర వచ్చేదాకా మీరు నడుస్తుంది ఒక ట్రావెల్ చేస్తుంది మీరు ఆటోలో. ఫుల్ లైటింగ్ సిస్టమ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ, ఆటోలో ఎప్పుడు లైటింగ్ సౌండ్ సిస్టమ్ అది ఎప్పుడు ఉంటుంటుంది, ఆ ఫీల్ తీసుకురావాలి. అక్కడ నుంచి వచ్చి మీరు వచ్చి వర్క్స్ చూడాలి అని చెప్పేసి ఉంటుంది. ఓకే. సో మొత్తం ప్లాన్ చేశారు? మేము మొత్తం ప్లాన్ చేసి నేను మా క్యూరేటర్ అన్నపూర్ణ మేడంతో షేర్ చేసిన. షీ వాస్ ఫుల్ లైక్, అండ్ ఆమె చాలా అన్నిటికీ నేను చూసుకుంటా అని చెప్పేసి, చేయి టెన్షన్ పడక నేను చేయి నేను చూసుకుంటా అని చెప్పేసి మేడం ఎప్పుడో సపోర్ట్ చేసి, అన్నిటికీ నాకు ఏదో వద్దని చెప్పేసి అంటే అన్నిటికీ చెయ్యని చెప్పేసి అన్నది. ఇంకా అన్నిటికీ నేను ఇంకా ముంగడుండి చేసినట్టే అంతా. ఓకే. సో మీరు చెప్పి ప్రతి నైట్ ఆటోస్ డ్రైవ్ చేస్తారు కదా, సో మీకు ఎక్స్పీరియన్స్ అయిన ఒక వెరైటీ సంఘటన కానీ, లేకపోతే ఏమన్నా అది ఇంట్లో కూడా జరుగుతుందని మీకు ఆర్ట్కి ఇన్స్పైర్ అయింది కానీ అట్లా ఏమైనా ఉన్నాయా మీకు ఏమన్నా ఎక్స్పీరియన్సెస్? అంటే దీనికి మామూలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్నేళ్ళుగా నడుపుతున్నారు మీరు ఆటో? నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నడిపిస్తున్నాను, సో మెనీ ఇయర్స్ కదా. సో ఇందులో మీకు ఏమన్నా అట్లా గుర్తుండిపోయిన ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నాయా? జరిగే దాంట్లో కొంచెం ఏదైనా వెరైటీగా జరిగింది అట్లా గుర్తుండిపోయింది అన్న? చాలా ఉంటుంది, అవన్నీ చూపెట్టదు కూడా, అది కూడా చూపెట్టదు కదా, చాలా ఉంటాయి ఇట్లాంటివి. ఒకటి చాలా అంటే నేను ఎక్కువ చాలా మాట్లాడుతాను అందరితో, నేను చాలా అందరిని మాట్లాడుకొని అందరిని చాలా ఫీల్ చేస్తాను అందరినీ మాటలతో. నేను చాలా ఇది మేడం బెట్టో మేము ఏక్ బార్ బెడ్ అయితే పూర హైదరాబాద్ పరే దిక్కునా మేడం అనిపేసి చాలా అంటే చాలా ఫన్నీగా మాడుతుంటాను. గుర్తుండాలంటే అన్ని ఉన్నాయి చాలా, కానీ అది చూపెట్టదు కదా, చెప్పదు కదా. చెప్పేసి లేదు కొంచెం ఏమన్నా మీకు ఇట్లా మీ ఆటలో మీ ఫేవరెట్ ఏంటి అసలు? ఆటలో ఫేవరెట్ మీ ఆటలో మీకు బాగా నచ్చేది?
నాకు నాకు పెద్ద ఆర్ట్లో అంటే నాకు నేను ప్రింట్ మేకర్ యాక్చువల్గా. నాకు ప్రింట్స్ అంటే చాలా ఇష్టం. నాకు ప్రింట్స్ అనిపిస్తుంది కదా ప్రింట్స్. నేను బేసిక్గా ప్రింట్స్ అంటే చాలా ఇష్టపడతాను. ప్రింట్స్ మేకింగ్ అంటే చాలా ఇష్టం నాకు. అది ఎట్లా అంటే మొత్తం కష్టపడాలి దాంట్లో. ఎట్లా అంటే స్మూత్ పెయింటింగ్ చేసినట్టు కాదు అది. చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి. మొత్తము డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది మొత్తం అంతా. అది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది మొత్తం. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ప్రాసెస్. దాని ప్రాసెస్ మొత్తం డిఫరెంట్ అంతా. మనం దీన్ని అనుకున్నట్టు దీనికన్నా పెద్ద ప్రాసెస్ అంతా. అది హెచ్చింగ్ అంటే పెద్ద ప్రాసెస్ అంతా. అంతా తీసుకున్నంత హెచ్చింగ్స్ అంతా. ఇప్పుడు అనిపిస్తుంది హెచ్చింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరే చేశారు? ఇవన్నీ హెచ్చింగ్స్. ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ అనిపిస్తుంది మొత్తం హెచ్చింగ్స్. ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది దీంట్లో. ఎట్లా అంటే మొత్తము కష్టపడాలి దాంట్లో. ఎట్లా అంటే లేబర్ వర్క్ ఎట్లా ఉంటుంది ఎక్కువ ఉంటుంది అట్లా ఉంటుంది మొత్తం. ఫుల్ ఎప్పుడు స్టామినా మొత్తం అనిపించాలి అక్కడ. స్టామినా అనిపించకపోతే మళ్ళీ అనిపించదు. అది ఫుల్ స్టామినాతో వర్క్ చేయాలి అది అంతా. ఓకే. సో మీరు ఒకవేళ దీన్ని మీ హెచ్చింగ్ వర్క్ని రెగ్జిన్ వర్క్ రెండింటిని కంపేర్ చేస్తే దేనికి మీరు ఎక్కువ సాటిస్ఫై అయ్యారు? నేను అన్నిటికీ సాటిస్ఫాక్షన్ అవుతా ఫస్ట్. ఎందుకంటే నేను ఒక సిరీస్ టైప్ చేసి ఉంటాను. నేను ఇది ఆ టైప్ ఆఫ్ లో నాకు సిరీస్ చేయాలనిపించింది. ఆ టైంలో ఒక సిరీస్ చేసిన నేను. దాంతో మళ్ళీ కొంచెం నాకు మళ్ళీ బ్రేక్ చేయాలనిపించింది నాకు. అంటే కొంచెం అది ఆపేసి ఇంకా ఏదైనా చేయాల్సి అనిపించింది. ఆ టైంలో నాకు ఫెసిలిటీస్ ఇంకా వేరే లేకుంటే ప్రింట్ మేకింగ్, ఇంకా నాకు ఇంకా వేరే దాంట్లో ఎంజాయ్ చేయాలనిపించింది. నేను వేరే దాంట్లో అంటే దాని తర్వాత మళ్ళీ నేను స్కల్ప్చర్స్లో ఎంజాయ్ చేసిన. స్కల్ప్చర్స్లో ఎంజాయ్ చేసిన. ఇప్పుడు నంబర్ ప్లేట్స్ అనిపిస్తుంది ఇక్కడ. నంబర్ ప్లేట్స్తో చాలా నేను ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిన. దాంతో మళ్ళీ బ్రేక్ చేయాలనిపించింది. దాని తర్వాత మళ్ళీ రెగ్జిన్లో అనిపిస్తుంది. అంటే నేను మొత్తం అదే కంటిన్యూ చేయడం కాకుండా కొంచెం బ్రేక్ చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకో నాకు నా మూవ్మెంట్ అనేది ఎక్కడ ఎంజాయ్ చేసి అక్కడ చేస్తుంటా. ఇలా కాకపోతే ఆపేసాను, వేరే స్టార్ట్ చేస్తుంటాను. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్లో ఎప్పుడన్నా లోకల్ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే పొలిటికల్ పార్టీస్ నుంచి కానీ ఎప్పుడన్నా మీకు ఏమన్నా ఎటువంటి సహాయం కానీ సపోర్ట్ కానీ ఎప్పుడన్నా వచ్చిందా? లేదు, అట్లా ఇప్పుడు నేను పోలే, ఇట్లా చేయలేదు నేను. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత కానీ మా లోకల్ కుర్రాడు సెలెక్ట్ అయ్యాడని అట్లాంటి ఏం లేదు ఇప్పుడు దాకా అయితే అసలు గవర్నమెంట్ నుంచి కానీ పొలిటికల్ పార్టీస్ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ అయితే లేదు. మీకు ఏమన్నా అంటే ఇప్పుడు మీరు చెప్పారు వీటన్నిటికీ చాలా కాస్ట్ అవుతుంది రెగ్జిన్ వర్క్స్ కానీ ఇవన్నీ కొనడానికి, మీరు ఇంత టైం చేయడానికి ఇవన్నీ. సో మీకు గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తే మీకు బాగుంటుంది అనిపిస్తుందా? గవర్నమెంట్ నుంచి అంటే చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. లైక్ అట్లేం లేదు. ఆర్టిస్ట్ అందరికి ఒక స్టూడియో ఉంటే, స్పేస్ ఉంటే అక్కడ వచ్చి వర్క్ చేసుకుంటారు. అదొకటి ఉంటే చాలా బాగుంటుంది. మెటీరియల్ బేస్ అయితే ఎవరు వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇదంతా నేమ్ మెటీరియల్. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి చేస్తున్న మెటీరియల్స్, కొనుక్కున్న మెటీరియల్స్తో చేస్తున్నారు కదా. అందరూ ఇదే చేయరు కదా. ఎవరు వర్క్ వాళ్ళది ఉంటుంది కదా. ఓకే. సో ఆర్టిస్టులు అందరికి ఒక స్టూడియో టైప్ ఉంటే బాగుంటుంది. ఆ స్టూడియో ఉండి అందరు కలిసి వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. మేము అందరం ఇక్కడ ఉన్నప్పుడు స్టేట్ గ్యాలరీలో ఇంతకుముందు స్టూడియో ఉంటే అందరం ఆర్టిస్ట్ వచ్చి కలిసి వర్క్ చేస్తుండే అక్కడ. సో అది ఇప్పుడు కొంచెం అది ఇంకా తీసేసిరు. ఇంకా వాళ్ళు స్టేట్ గ్యాలరీ నుంచి ఇక్కడ నుంచి కొంచెం పాలిటిక్స్ వీళ్ళంతా చేసేసి తీసేసిరు అట్లా. సో ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఒక చోట చేరి ఒక స్టూడియో లాగా వర్క్ చేసుకునే ప్లేస్ అనేది స్పేస్ ఉండేదంటే లలిత ఎక్కడైతే ఏమైనా ఉంటే బాగుంటుంది అనిపించి మా ఫీలింగ్ అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ చేస్తారు ఇవన్నీ వర్క్స్? ఇదంతా నేను రూమ్ లో కానీ నా స్టూడియోలో కానీ. ఓకే. మీ ఓన్ స్టూడియో ఉంది? ఓన్ స్టూడియో అంటే ఓన్ స్టూడియో కాదు, మా ఇంట్లోనే చేసుకుంటాను అంతా. ఓకే. ఇంకా హాస్టల్, నా కాలేజ్ రూమ్ హాస్టల్, నాకు హాస్టల్ ఉంది. మా కాలేజ్ హాస్టల్ ఉంది. కాలేజ్ హాస్టల్లో కానీ వీటిలో కానీ చేస్తుంటాను. ఓకే. సో ఇప్పుడు దాకా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు ఈ ప్రాసెస్లో, ఈ ఆర్ట్లోకి వెళ్ళినప్పుడు? నాకు ప్రాసెస్ అంటే ఏం ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరు ఆర్ట్ తయారు చేసి దాన్ని ఒక ఎగ్జిబిషన్ దాకా తీసుకొచ్చి దాంట్లో ఎకనామిక్గా కానీ లేకపోతే వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు ఏమైనా వచ్చాయి? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు నేను చేసిన అక్కడ ఇంకా ప్రాబ్లమ్స్ అంటే నాకు ప్రాబ్లమ్స్ అట్లా ఏమి అనిపించలేదు నాకు. అట్లాంటివి నేను ఎంజాయ్ చేసుకుంటూ వచ్చి షో చేసిన. ఓకే. సో మీ ఓన్ సాటిస్ఫాక్షన్, ఓన్ ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ కోసమే నేను అంత హ్యాపీనెస్ చేసుకుని వచ్చిన అంత ఇక్కడ. ఇట్లా సోలో ఎగ్జిబిషన్ లో మీరు సెలెక్ట్ అయ్యారన్నప్పుడు మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యారు? వాళ్ళకి ఏం ఐడియా అసలుకి. చిన్నప్పటి నుంచి నేను ఏం చేస్తున్నా వాళ్ళకి ఏం తెలియదు. ఏం తెలియదు. జస్ట్ షో వల్ల ఆ రోజు ఫంక్షన్ వచ్చిన వల్ల తెలిసింది అంతే. ఓకే. ఏమన్నారు ఆ రోజు మీతో? మాతో వాళ్ళకి అసలు ఏం అడగం కాలేదు ఫస్ట్ వాళ్ళకి కూడా. దాని తర్వాత వాళ్ళ ఇంటికి పోయినాక డిస్కస్ చేసుకున్నారు. అంటే ఇక్కడ మెనికా అనిపించి రానా సార్ వాళ్ళ వైఫ్ వచ్చింది ఇక్కడ. వాళ్ళు చూసి అంటే మేడం చూసి అందరు ఇంకా అరే ఎందుకు వచ్చింది అనిపించి అప్పుడు థింక్ చేసారు వాళ్ళు. యాక్చువల్గా అయితే ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు, అందరు పెద్దలు వచ్చి, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అంటే నేను తెలుసుకున్నట్టు వాళ్ళకి తెలియదు కదా. నేనంటే జర్నీ చేస్తున్నా అందరితో కలుసుకుంటున్నా.
బట్ వాళ్ళకైతే కొంచెం అయితే హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైతే ఓకే వాళ్ళు ఎప్పుడైతే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ నౌ. ఓకే, ఇప్పుడైతే అంతా. మీకు ఫర్దర్గా మీ ప్లాన్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? నేను ఇంకా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అంటే అదే ఇంకా ఇక్కడ తీసుకొచ్చిన మళ్ళీ ఇంకా ముంగడ చాలా థాట్స్ ఉన్నాయి, ఇంకా ముంగడ తీసుకోవాలి, ఇంకా చాలా వర్క్స్, ఇంకా థాట్స్ ఉన్నాయి, స్కెచెస్ ఉన్నాయి లోపల, అవి తీసుకురావాలి అనిపిస్తుంది. ఓకే, ఇంకా మీరు ఏమైనా నేషనల్ వైడ్ పోటీలకు కానీ వాటికి ఇంకా అప్లై చేశారా? లేదు, చేయలేదు ఇంకా. నేను ఇంకా నేషనల్ అవార్డు ఏం చేయలేదు. సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా చేస్తా. కొంచెం నాకు వర్క్ చేయాలని ఫీలింగ్ ఉంటే వర్క్ చేసిన. ఫస్ట్ నాకు వర్క్లో డిస్టర్బ్ అవ్వదు అనిపించింది నాకు ఎందుకు. ఓకే, కొంచెం అన్నీ పంపించినప్పుడు వర్క్ డిస్టర్బ్ అవ్వచ్చు అనిపించింది. నేను ఎప్పుడు ఎక్కడ పంపించలేదు. ఓకే, ఫస్ట్ వర్క్ చేసుకోవాలి ఫీలింగ్ ఉంటుంది. సో ఇప్పుడు దాకా అయితే ప్రశాంతంగా ఉంది. అండ్ మీరు పూర్తిగా మీ ఆర్ట్లో అయితే మునిగిపోయారు. ఇంకా మీ ఆర్ట్లో ఒకవేళ ఈ ఎచింగ్ ఆర్ట్లో మీరు చూస్తే కనుక ఈ ఎచింగ్ ఆర్ట్కి ఉన్న మీ థీమ్ ఏంటో ఒకసారి చెప్తారా? థీమా? దిస్ పాయింట్ అయితే ఇదంతా కాన్సెప్ట్ ఎట్లా అంటే నాది యాక్చువల్గా ఇక్కడ లోకల్ ఏరియాస్లో మా హోల్ సిటీలో కానీ ఏమవుతుంది అంటే యంగ్స్టర్స్ నో అనే జనరేషన్ యంగ్స్టర్స్ ఎవ్రీవన్ హ్యావ్ ఏ ఓన్ టాలెంట్. నేను క్యాచ్ చేస్తుందంటే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది ఇక్కడ. ఓకే, అయితే ఒకప్పుడు మనకి లేబర్స్ ఉంటుండే, మనం లేబర్ అంటే ఒక లైన్లో ఉంటేనే తీసుకుంటుండే, ఇంకా పంపించేస్తుంటే. కానీ జనరేషన్ అట్లా లేదు యాక్చువల్గా. ఓకే, చాలా స్మార్ట్గా మన ఓల్డ్ సిటీలో మొత్తం పిల్లలందరూ కానీ ఎక్కడైనా సరే ఇండియా మొత్తం ఓవరాల్ చూస్తుంటే మొత్తం యంగ్స్టర్స్ అనేది చాలా స్మార్ట్గా ఆలోచిస్తారు వాళ్ళు. ఓకే, చాలా థింకింగ్ మొత్తం చాలా డిఫరెంట్ ఉంది. ఓకే, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకాలని ఒక ఫీలింగ్ వస్తుంది అందరికి. ఏజ్ 20 నుంచి మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది, టోటల్ డిఫరెంట్ అయిపోతుంది. ఒక ర్యాప్ కానీ రైడర్ కానీ ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్. ఒక్కొక్కరికి ఓన్ నా గల్లీ ర్యాపర్ చూడండి, చిన్న చిన్న గల్లీ ర్యాపర్తో ఓన్ టాలెంట్తో అతను మూవ్ అయిపోతున్నాడు. ఓన్ టాలెంట్ అది ఇక్కడ నుంచి తీసుకొచ్చి చేస్తుంది కాదు, ఇక్కడ అందరిది ఓన్ టాలెంట్. ఇప్పుడు ఎంత నేను ఆటో డ్రైవర్స్ కానీ అదంతా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా సరే వాళ్ళు ర్యాప్స్ కానీ సాంగ్స్ పాడుతుంటారు, వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు, వాళ్ళు లైక్స్ వస్తుంటది, దాంట్లో వస్తుంటారు వాళ్ళకి, వాళ్ళ దాంట్లో అమౌంట్ దాంట్లోనే వాళ్ళు చాలా ఇంకా వాళ్ళు హ్యాపీ. ఇంకా వాళ్ళు కాపీ చేసి అక్కడిక్కడ చేసి వాళ్ళ కాల వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎవరి కాలకైనా బతకవద్దు, నా కాలమే బతకాలని ఒక ఓన్ ఫీలింగ్ ఉంటారు. అది అయితే నేను చూసింది ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ నాట్ ఏ లేబర్స్, ఎవ్రీవన్ ఈజ్ ఎ క్రియేటివిటీ. ఓకే, ఎవ్రీవన్ ఈజ్ ఓన్ టాలెంట్స్. నేను చూస్తున్నా అయితే ఓన్ టాలెంట్స్ ఎంత. ఓకే, దాని మీద వర్క్ చేస్తాను అంత యంగ్స్టర్స్ మీద నేను. ఓకే, సో ఈ ఎచింగ్ ఆర్ట్ అంతా ఏదైతే ఉందో ఎచింగ్స్ కాదు మొత్తం ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ హ్యాస్ ఓన్ టాలెంట్. ఓన్ టాలెంట్స్. ఇప్పుడు నేను నాగా టాలెంట్ ఉంది, నేను ఆటోలో ఏమవుతుందో నేను చూపెట్టిన, వాళ్ళ దాంట్లో టాలెంట్ ఉంది, ర్యాప్ ఉంది, వాళ్ళ దాంట్లో వాళ్ళు చూపెడుతున్నారు. ఇక్కడ అంటే అలా రైడర్స్ ఉన్నారు, వాడు రైడర్ అతను ఒక వెహికల్ చేసుకుంటూ అతను చేస్తున్నాడు. డిఫరెంట్ టైప్ ఆఫ్ అంతా ఓన్ టాలెంట్స్. ఇక్కడ యంగ్స్టర్స్ నాట్ ఏ లేబర్ అని చెప్పేసి అంటారు. అందరు లేబర్ లాగా వస్తారు, వాళ్ళు ఏదో ఇది అనుకుంటారు, కానీ అది తెలియదు. బ్యాక్ సైడ్ తెలియదు వాళ్ళు ఎందుకు ఇట్లా ర్యాప్ చేస్తుండు అని జస్ట్ అనుకుంటారు, కామన్ మీద చూసుకుంటారు, కానీ అతను లోపల చాలా న్యూస్ అబ్జర్వ్ చేస్తే చాలా ఉన్నాయి. సో మీరు ఈ ఆటో జర్నీలో ఏదైతే ఉందో ఈ టాలెంట్ మీరు చూడగలిగారు. ఓకే, సో మీ ఫ్రెండ్స్లో ఇంకెవరు ఇప్పుడు చెప్పారు కదా ర్యాపర్స్ ఉన్నారు, ఇంకా ఏమేమి చూసారు మీ టాలెంట్స్? చాలా చూసిన, ఎటు సైడ్ చూసిన. ఆయన ఇప్పుడు వీడియోస్ కెమెరామ్యాన్ కానీ చూడండి, డిఫరెంట్ కెమెరాస్ తీసుకుంటూ లొకేషన్ తీసుకుంటా డిఫరెంట్ అయిపోతున్నాడు. చాలా బిజినెస్ లో కానీ డాలీ చాయ్ వాళ్ళ చూసినా మీరు సంథింగ్ బయట డాలీ చాయ్ వాళ్ళ జస్ట్ చాయ్ పోసి ఇప్పుడు ఈరోజు ఎక్కడ వెళ్ళిపోయాడు. చాలా డిఫరెంట్ అంతా చూస్తున్నా. మొన్న ఒక ర్యాపర్ జస్ట్ MC స్టాండ్ అని చెప్పేసి ముంబైలో చూసి కదా, తను జస్ట్ ఒక చాలా చిన్న గల్లీ ర్యాపర్, తను ఈరోజు పెద్ద సెలబ్రిటీ. ఈరోజు తను హార్డ్ వర్క్ నమ్ముకోండు, అతను టాలెంట్ నమ్ముకోండు. చిన్న గల్లీ ర్యాపర్ నుంచి ఈరోజు ఎక్కడో సెలబ్రిటీ వెళ్ళిపోయిండు. మన హైదరాబాద్ నుంచి సిరాజ్ క్రికెటర్ చూస్తారు కదా, చిన్న గల్లీ ర్యాపర్, అతను గల్లీ క్రికెటర్ అయినా తను టాలెంట్ చేసుకుంటా వెళ్ళిపోయిండు. ఇండియాలో ప్లేయర్ అతను టాప్ లో స్పీడ్ బౌలర్ ఉన్నారు. ఓకే, ఇట్లా ఇక్కడ ఏమవుతుందో అంతా నేను క్యాచ్ చేస్తున్నా అవి క్యాచ్ చేసి తీసుకొస్తున్నా యాక్చువల్గా నేను. ఓకే, సో ఆ క్యాచ్ చేసినవన్నీ కలిపి ఇలా ఆర్ట్ కింద మీరు ఎవ్రీవన్ ఈజ్ యంగ్స్టర్స్ ఉంది ఇక్కడ. మీరు మా వర్క్స్ లో కూడా అందరూ యంగ్స్టర్స్ ఉంటారు ఇక్కడ. ఓకే, ఆటోలో కృష్ణుడు కానీ ఇవన్నీ కూడా అంతా ఎట్లా అంటే వాళ్ళు వీడియోస్ కోసం ఫన్నీ చేస్తుంటారు యాక్టివిటీస్. ఇప్పుడు కస్టమర్ వెళ్ళిపోయినాక ఆటోతో వీడియోస్ ఇస్తుంటారు వాళ్ళు.
ఏదో జస్ట్ మాస్ వేసుకొని వీడియో తీస్తుంటారు, ఆ వీడియో ఏమో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. అప్లోడ్ చేస్తే వాళ్ళు ఇంకా కొంచెము వాళ్ళు ఏమనుకుంటారంటే హీరో కాకపోయినా సార్, రియల్ హీరో కాకపోయినా సార్, ఒక చిన్న వాళ్ళకి ఒక నేను చిన్న హీరో ఫీల్ అవుతుంటారు, నాకు నేనే హీరో అని చెప్పేసి ఫీల్ అవుతుంటాడు. ఓకే, అట్లా చిన్న చిన్న వీడియోస్ ఇస్తుంటారు. ఆ వీడియోస్ని అతని మూమెంట్ మైకల్ జాక్సన్ ఆటో నడిపిస్తుంది కదా, అతను ఆ టైంలో అతను నడుపుకుంటా, అతను మైకల్ జాక్సన్ మూమెంట్లో అతను మైకల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం. అతను మైకల్ జాక్సన్ లాగా మూమెంట్ అతను నడుపుతుంటాడు, ఆ వీడియోస్ తీసుకుంటుంటారు. అవి లైక్స్ కోసం ఇట్లాంటివి అన్నీ చేస్తుంటారు. ఓకే, అవి అప్లోడ్ చేస్తుంటారు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. వాళ్ళు ఫేమస్ అవుతుంటారు వాళ్ళు కూడా మెల్లమెల్లగా అట్లా. సో ఇట్లాంటివన్నీ చూసి ఇన్స్పైరింగ్తో అవి ఇక్కడి నుంచి తీసుకొచ్చి నేను ఆర్ట్లో పెడుతున్నాను ఇక్కడ. నేను ఓకే, ఇక్కడ ఏమవుతుంది హైదరాబాద్లో ఏమవుతుంది, నా సరౌండింగ్ ఏమవుతుందో నేను చూస్తున్నాను, అబ్జర్వ్ చేసి ఆ అబ్జర్వ్ నేను నైట్ మొత్తం ట్రావెల్ చేసుకుంటా వాళ్ళతో ఉంటున్నా, నేను మా ఫ్రెండ్స్తో కానీ అందరు ట్రావెల్ చేసుకొని నేను అవన్నీ రీడ్ చేసుకుంటా అన్నీ చూసుకుంటా నా ఆర్ట్ ప్రాక్టీస్లో పెడుతున్నాను అంత నేను. ఓకే, చాలా మంచి విషయం. థ్యాంక్ యూ. సో ఫైనల్గా మీరు మా ఆడియన్స్కి ఏమన్నా మీ తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఏం చెప్పాలండి అంటే మీ ఆర్ట్ గురించి కానీ, అంటే ఏమన్నా మీరు చెప్పాలనుకున్న ఆర్ట్ గురించి కానీ, లేకపోతే ఫర్దర్గా దేని గురించి అయినా మీరు చెప్పాలని? నేను ఒకటే చెప్తున్నా, నేను అంటే నో అదర్ జనరేషన్ యంగ్స్టర్స్ నాట్ ఏ లేబర్, ఎవ్రీ వన్ హ్యాస్ ఏ క్రియేటివిటీ, ఓన్ టాలెంట్, ఎవ్రీ వన్ హ్యాస్ ఏ ఓన్ టాలెంట్. సో ఎవరు లేబర్ కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ టాలెంట్ అనేది ఉంటుంది, ఆ టాలెంట్ని గుర్తించాలి అని మన రాజేష్ నాయక్ ఫైనల్గా చెప్తున్నారు. అండ్ మీరు ఒకవేళ ఈ ఆర్ట్ మొత్తం చూసినట్లయితే ఒక యంగ్స్టర్ ఓల్డ్ సిటీ నుంచి వచ్చి తన ఓన్ టాలెంట్తో ఈ స్థాయి దాకా వచ్చాడు. సో అందరూ తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చి తన ఆర్ట్ చూడాలి. ఇది 14 ఫిబ్రవరి నుంచి 23 ఫిబ్రవరి దాకా ఇది ఉందన్నమాట. సో అందరూ వచ్చి చూడండి. అలానే తను ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టిస్టులందరికీ ఒక సపరేట్ స్టూడియో అనేది కనుక ఉంటే వాళ్ళు వచ్చి వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది అని ఆయన ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. సో రాజేష్ నాయక్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్, చాలా బాగా అనిపించింది మాట్లాడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.